నమస్తే సార్. నమస్తే. సార్, ఏబీసీ జ్యూస్ గురించి ఈ మధ్య వింటూ ఉన్నాను. చాలా మంది కూడా తీసుకోమని ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇది ఏ టైంలో తీసుకోవాలంటారు? ఇంకొక నా క్వశ్చన్ ఏంటంటే, ఇది షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చా? డయాబెటీస్ ఉన్న వాళ్ళు. యా సే షుగర్ పేషెంట్స్ కూడా ఇది తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అండ్ నార్మల్ పీపుల్ ఎవరైనా సరే తీసుకోవచ్చు. హెల్త్ బాగుండాలంటే ఏబీసీ జ్యూస్ డైలీ బేసిస్లో తీసుకుంటే ఒకరికి 100 to 100% హెల్త్ బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది, గట్ సిస్టమ్ బాగుంటుంది, అండ్ అసిడిక్ రియాక్షన్ ఏమైనా బాడీలో ఉంటే అది కూడా తగ్గుతాయి. ఓకే, అండ్ దాని తప్పటి వాళ్ళకు బ్రెయిన్ కూడా బాగుంటుంది అన్నమాట. ఓకే, బ్రెయిన్ ఫంక్షన్ బాగుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. సో ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్ ఇట్ ఈస్ యూస్ఫుల్. ఓకే, బట్ కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఏబీసీ జ్యూస్ తయారు చేసిన తర్వాత వాళ్ళ దానిలో చక్కెర యాడ్ చేస్తారు, పాలు యాడ్ చేస్తారు. ఓకే, లేకపోతే ఎనీ అదర్ బెవరేజ్ ఐటమ్స్ వాళ్ళు యాడ్ చేస్తారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. దేవుడు మనకు ఎనీ సెట్ ఆఫ్ వెజిటేబుల్ ఆర్ ఫ్రూట్స్, ఎనీథింగ్ గాడ్ హాస్ గివెన్ అస్, మనం ఏం చేయాలంటే అది యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్గా మనం తినడం కానీ తాగడం కానీ స్టార్ట్ చేయాలి. దానిలో ఇఫ్ యూ మిక్స్ సంథింగ్, మేబీ షుగర్ ఆర్ కర్డ్ ఆర్ మిల్క్ ఆర్ ఎనీ అదర్ ఐటమ్స్, దెన్ అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఉన్న మెడిసినల్ ప్రాపర్టీ మారిపోతాయి. అండ్ దట్ ఈస్ హార్మ్ఫుల్. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ బాడీ. ఇట్ ఈస్ హార్మ్ఫుల్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ టంగ్ టేస్ట్. యు ఆర్ టేకింగ్ ఎస్, కంప్లీట్లీ మారిపోతాయి. ఎస్. అయితే మన ఏబీసీ జ్యూస్ ని ఏ విధంగా రెడీ చేసుకోవచ్చు అంటారు? ఏబీసీ జ్యూస్ కి మీరు ప్యూర్లీ యూ కెన్ టేక్ ఆల్ దీస్ ఐటమ్స్ లైక్ క్యారెట్, బీట్రూట్ అండ్ కుకుంబర్. ఓకే, లేకపోతే క్యారెట్, బీట్రూట్ అండ్ మేబీ లైక్ some other items like leafy vegetable also you can add in that. Okay, so but ABC juice అయితే జనరల్లీ ఈ 3 ఐటమ్స్ తీసుకుంటారు. ఓకే, సో తీసుకొని మీరు ప్యూర్లీ ఇది మీరు డైరెక్ట్లీ మిక్సీలో వేసేసి మీరు తయారు చేయండి జ్యూస్. వాటర్ యాడ్ చేసుకోవచ్చా సార్? వాటర్ యాడ్ చేయాలి, బట్ వీ షుడ్ నాట్ యాడ్ ఎనీథింగ్ లైక్ మిల్క్ ఆర్ షుగర్ అండ్ కర్డ్. ఇది అన్ని యాడ్ చేయకూడదు. ఓకే, అండ్ పైన కొంతమంది ఏం చేస్తారంటే లైక్ దే యూజ్ సమ్ సార్ట్ ఆఫ్ బెవరేజ్ ఐటమ్స్ లైక్ ఫ్యాటీ ఐటమ్స్ యాడ్ చేస్తారు. కొంతమంది ఏంటంటే ఆ పనీర్ కట్ చేసేసి అది కూడా యాడ్ చేస్తారు. కొంతమంది ఈ చెరీ ఫ్రూట్స్ యాడ్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ జస్ట్ ఫర్ ద సెక్ ఆఫ్ యువర్ టంగ్ టేస్ట్. దట్స్ ఆల్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్ ఫర్ ద గుడ్ హెల్త్. సో మనకు హెల్త్ బాగుండాలి, హెల్త్ వైజ్ మనం తీసుకోవాలంటే ఎస్, టంగ్ టేస్ట్ చూడకూడదు. అప్పుడు హెల్త్ గురించి మనం ఆలోచించాలి. అండ్ దీనిలో మనకు గట్లో ఉన్న బ్యాక్టీరియా కూడా మనకు డెవలప్ అవుతుంది ఇది తీసుకోవడం వల్ల. ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ ఆల్కలైన్. ఓకే, ద సెకండ్ థింగ్ లైక్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద గట్ బ్యాక్టీరియా. దీని ద్వారా మనకు గుడ్ బ్యాక్టీరియాస్ మనం పెంచవచ్చు అన్నమాట. ఓకే, ఇది డైలీ బేసిస్లో తీసుకుంటే ఉంటే పెరుగుతాయి. అప్పుడు ఏమవుతుంది, మన బాడీలో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాస్ అన్ని వెళ్ళిపోతాయి. ఓకే, సో ఫైనలీ హెల్త్ బాగుండాలంటే గట్ కూడా బాగుండాలి. ఓకే, అండ్ గట్ బాగుంటే మనసు కూడా బాగుంటుంది. ఓకే, సో ఫైనలీ ఓవరాల్గా మనం చూస్తే గుడ్ హెల్త్, గుడ్ మైండ్ ఉండాలి ఒకరికి. సో అవర్ హ్యూమన్ బాడీ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ బాడీ అండ్ మైండ్ బోత్. ఈ రెండు నుంచి ఏదో ఒకటి మీకు ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో, అప్పుడు అగైన్ యూ విల్ బి కొలాప్స్. మీరు చూడండి, ఒకరు సపోజ్ చాలా హెల్దీ పర్సన్స్, ఓకే, హీఈస్ ఫిజికల్లీ వెరీ ఫిట్, బట్ సపోజ్ హీఈస్ ఇన్ డిప్రెషన్, మేబీ వాట్ ఎవర్ రీజన్. ఓకే, ఏదో ఒక రీజన్ దగ్గర నుంచి వాళ్ళకు డిప్రెషన్ వచ్చేసింది. వాళ్ళు ఎట్లా ఉంటారు? బాడీ ఫిట్ ఉన్నా సరే కూడా వేస్ట్. ఓకే, బికాస్ మనసులో ఎప్పటికైనా ఒక బాధ ఉంటుంది. సో మనసు మనకు బాగుండాలి అండ్ బాడీ కూడా బాగుండాలి. రెండు విధానంగా బాగుంటేనే అప్పుడు మాత్రం మనం హెల్తీగా ఉండగలుగుతాం, హెల్తీ డిసిషన్ తీసుకోగలుగుతాం, ఏ పని చేసినా అది కరెక్ట్గా జరుగుతాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ద టోటల్ థింగ్స్ అబౌట్ దిస్. అండ్ దీనిలో మీరు చూస్తే కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, లైక్ ఫైబర్స్ ఉన్నాయి, అండ్ దాంతోపాటు విటమిన్ ఏ ఉంది, విటమిన్ సి ఉన్నాయి హైయర్ లెవెల్, అండ్ దాంతోపాటు నైట్రిక్ ఆక్సైడ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్
to improve the vital power in the body, to improve the immunity, and along with that, it improves the blood circulation. Okay. Even though if you think of male sexual problems ఎవరికైనా సరే ఉంటే వాళ్ళకు కూడా ఈ జ్యూస్ తీసుకుంటే వాళ్ళకు జనరల్గా రికవర్ అవడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే, బట్ అలాంగ్ విత్ దిస్ what I advise is like you should go for at least 1 hour exercise. Any sort of physical exercise, it should be like stretchable and bendable exercise ఉండాలి. ఓకే, సో ఒకరు యోగా అయినా చేయాలి, లేకపోతే జిమ్ అయినా చేయాలి, లేకపోతే ఎనీ సైడ్ ఆఫ్ వర్కౌట్ సెంటర్లో వాళ్ళు జాయిన్ అవ్వాలి. సో ఇది అన్ని చేస్తేనే వాళ్ళకు నార్మల్గా హెల్త్ బాగుంటుంది అండ్ గట్ బాగుంటుంది, మైండ్ కూడా బాగుంటుంది. సో సంబడి కుడ్ బి వెరీ ఫిట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇఫ్ ఇస్ దర్ ఎనీ సైడ్ ఆఫ్ ఆర్గాన్ డ్యామేజ్ ఏమైనా ఉంటే, లైక్ ఒకరికి పైల్స్ ఉంది, లేకపోతే వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆల్సరేటివ్ కొలైటిస్ ఉంది, ఐబిఎస్ ఉంది, వాళ్ళ చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్నారు అండ్ దే ఆర్ అనేబుల్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద ట్రాక్. సో దే కెన్ విజిట్ మై క్లినిక్. ఐ హ్యావ్ ఆల్ సైడ్ ఆఫ్ న్యాచురల్ మెడిసిన్స్ ఇన్ మై క్లినిక్. సో ఆ మెడిసిన్స్ వాడితే కూడా వాళ్ళకు 100% బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్.